కాంగ్రెస్ ములుగు జిల్లా యూత్ అధ్యక్షుడు బానోతు రవిచంద్రపై చర్యలు తీసుకోవాలన్నారు స్థానిక ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ కావాలని తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారన్నారు. దీంతో బానోతు రవిచంద్రపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ జగదీష్ తెలిపారు. అన్యాయంగా అక్కడ సర్వీస్ నిజంగానే అందలేదు పేషెంట్ కంటే మేమే గిల్టీగా ఫీల్ అవుతాం. తర్వాత మేమే తప్పని చెప్పి ఒప్పుకుంటాం. పేషెంట్లకు ఎప్పుడు కూడా వాళ్ళ ట్రీట్మెంట్లో లేకుంటే వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్లో మాత్రం మేము ఎప్పుడు కూడా ఆటంకం కలిగించొద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే సర్వీసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకుంటాం. అంతేగాని ఇప్పుడు అన్యాయంగా అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా ఇంత దాడి చేయడం మాటలతోటి, తర్వాత భయంకరంగా దూషించడంతో పాటుగా థ్రెట్ చేయడం అనేది అది అన్యాయం. కాబట్టి మేము తగిన శిక్ష చట్టరీత్యా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాము. సూపరింటెండెంట్ కదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. బాబు, నువ్వు డ్యూటీ డాక్టర్ తోటి ఏమైనా ఉంటే మాట్లాడు. తర్వాత నాకు అక్కడ నేను సమాచారం తీసుకున్నా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు, ట్రీట్మెంట్ ఇచ్చి వరంగల్ పంపిస్తాను, వెహికల్ కూడా వచ్చిందంటే ఆయన సంబంధించిన ఆయన భాషలో చాలా వల్గర్గా మాట్లాడిండు, చాలా బూతులు తిట్టిండు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన, ఆయన మీద తగిన చర్యలు తీసుకున్నామని చెప్పి మేడం హామీ ఇచ్చింది.